యారోమాటిసిటీ. యారోమాటిసిటీ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ. ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ. ఓకే, స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఓకేనా. సో ఫస్ట్ మనకి ఆరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో అంటే ఒక కాంపౌండ్ అనేది, ఒక ఎక్స్ అనే కాంపౌండ్ అనేది అది ఆరోమాటికా కాదా అని చెప్పడం కోసం కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి మనకు తెలియాలి. సో అందులో ఆరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయంటే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆరోమాటిక్ కాంపౌండ్స్. సో ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏముంటుంది అంటే మనకి హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. ఆరోమాటిక్ కాంపౌండ్స్ కి హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ ఉంటుంది. హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చి ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి స్పెషల్గా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చి మనకి ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఒబేస్ హక్కుల్ రూల్. ఆరోమాటిక్ కాంపౌండ్స్ అనేవి హక్కుల్ రూల్ని పాటిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటంటే ఈ ఆరోమాటిక్ కాంపౌండ్స్కి డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ అనేది ఉంటుంది. ఆరోమాటిక్ కాంపౌండ్స్కి డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ అనేది ఉంటుంది. డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ అనేది ఉంటుంది. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ కాంపౌండ్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి మనకి, హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి హై డిగ్రీ ఆఫ్ స్టెబిలిటీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఆల్రెడీ, రెసోనెన్స్ ఎనర్జీ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు aromaticity. So aromaticity and resonance energy combinedly directly proportional to stability of compound. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఒక కాంపౌండ్కి రెసోనెన్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క aromaticity అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ aromaticity ఎక్కువగా ఉన్నట్లయితే దాని యొక్క స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు, ఒక కాంపౌండ్కి రెసోనెన్స్ ఎనర్జీ అనేది తక్కువగా ఉంటే దాని యొక్క aromaticity అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ aromaticity అనేది తక్కువగా ఉంటే దాని యొక్క స్టెబిలిటీ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైరోల్ తీసుకున్నారనుకోండి. పైరోల్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ ఎంత అంటే, పైరోల్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ ఎంత అంటే 21 కిలో క్యాలరీ ఫర్ మోల్. నెక్స్ట్ థయోఫిన్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ ఎంత అంటే 29 కిలో క్యాలరీ ఫర్ మోల్స్. నెక్స్ట్ వచ్చి ఫిరాన్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ మనకి 10 కిలో క్యాలరీ ఫర్ మోల్. నెక్స్ట్ బెంజిన్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ వచ్చి మనకి 36 కిలో క్యాలరీ ఫర్ మోల్. 36 కిలో క్యాలరీ ఫర్ మోల్. నెక్స్ట్ పిరిడిన్ యొక్క రెసోనెన్స్ ఎనర్జీ మనకి 32 కిలో క్యాలరీ ఫర్ మోల్. సో దీన్నే మనం కిలో క్యాలరీస్ ఫర్ మోల్స్ లో మెజర్ చేస్తాం. కిలో క్యాలరీస్ ఫర్ మోల్స్ లో మనం దీన్ని మెజర్ చేస్తాం. సో ఇక్కడ ఐడెంటిఫై చేయండి, దేనికి హైయెస్ట్ రెసోనెన్స్ ఎనర్జీ ఉంది అంటే బెంజిన్ కి హైయెస్ట్ రెసోనెన్స్ ఎనర్జీ అనేది ఉంది. సో లీస్ట్ ఎవరికి ఉంది అంటే మనకి హైయెస్ట్ ఏమో బెంజిన్ కు ఉంది. నెక్స్ట్ లీస్ట్ ఎవరికి ఉంది అంటే మనకి ఫ్యూరాన్ కు ఉంది. లీస్ట్ అనేది ఫ్యూరాన్ కు ఉంది. సో మనకు ఆల్రెడీ తెలుసు, రెసోనెన్స్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు aromaticity. Resonance energy is directly proportional to aromaticity. So
అలా అన్నప్పుడు హైయెస్ట్ రెజొనెన్స్ ఎనర్జీ ఉంటే హైయెస్ట్ ఆరోమాటిసిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరు ఉంటారు ఆరోమాటిసిటీ ఆర్డర్లో అంటే హైయెస్ట్ ఎవరికి ఉంటుంది అంటే చూడండి బెంజిన్కి హైయెస్ట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి హైయెస్ట్ రెజొనెన్స్ ఎనర్జీ ఉంది కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ ఎవరికి ఉంటుంది అంటే పిరిడిన్కి ఉంటుంది. నెక్స్ట్ 32 కదా నెంబర్. ఓకేనా, పిరిడిన్కి ఉంటుంది. సో తర్వాత థయోఫిన్కి ఉంటుంది. సో థయోఫిన్. నెక్స్ట్ తర్వాత పైరోల్కి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చి మనకి ఫ్యూరాన్కి ఉంటుంది. లాస్ట్ ఫ్యూరాన్కి ఉంటుంది. ఓకేనా. సో రెజొనెన్స్ ఎనర్జీ ఆర్డరే మనకి ఏంటంటే ఇదే రెజొనెన్స్ ఎనర్జీ ఆర్డర్, ఇదే మనకి ఆరోమాటిసిటీ ఆర్డర్, నెక్స్ట్ ఇదే మనకి స్టెబిలిటీ ఆర్డర్. ఇదే ఏంటి స్టెబిలిటీ ఆర్డర్. ఓకేనా. సో బెంజిన్ నుంచి ఫ్యూరాన్ వరకు, బెంజిన్ నుంచి ఫ్యూరాన్ వరకు రెజొనెన్స్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఆరోమాటిసిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. సో ఎక్కడి నుంచి ఎక్కడికి బెంజిన్ నుంచి ఫ్యూరాన్ వరకు, ఎందుకంటే రెజొనెన్స్ ఎనర్జీ అనేది తగ్గుతుంది కాబట్టి. ఓకేనా. రెజొనెన్స్ ఎనర్జీ అనేది ఆరోమాటిసిటీతో రిలేషన్లో ఉంటుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి రెజొనెన్స్ ఎనర్జీ తగ్గితే ఆరోమాటిసిటీ తగ్గుతుంది, ఆరోమాటిసిటీ తగ్గితే మనకి స్టెబిలిటీ కూడా తగ్గుతుంది. సో ఇదే ఈ ఆర్డరే మనకి రెజొనెన్స్ ఆర్డర్గా చెప్పొచ్చు, నెక్స్ట్ ఆరోమాటిసిటీ ఆర్డర్ అని చెప్పొచ్చు, నెక్స్ట్ స్టెబిలిటీ ఆర్డర్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఆరోమాటిసిటీకి సంబంధించి ఇంట్రడక్షన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఆరోమాటిసిటీ కాంపౌండ్స్ యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్లో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ ఇది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మీరు ఇప్పుడు బెంజిన్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ సెకండ్ క్యారెక్టర్ ఏంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. మీరు బెంజిన్ కనుక తీసుకుంటే, మీరు బెంజిన్ తీసుకున్నారనుకోండి, సో బెంజిన్ తీసుకున్నప్పుడు బెంజిన్ అనేది నైట్రేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అంటే నైట్రేషన్ రియాక్షన్ HNO3 ప్లస్ H2SO4, అంటే ఇది నైట్రేషన్ రియాక్షన్. నైట్రేషన్ రియాక్షన్ ఏమొస్తుంది నైట్రోబెంజిన్ అనేది వస్తుంది. నైట్రోబెంజిన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇదే సల్ఫోనేషన్ రియాక్షన్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సల్ఫోనేషన్ ఇది కూడా మనకేంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇందులో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది, SO3H అనేది. నెక్స్ట్ ఇది హాలోజినేషన్. హాలోజినేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది, అంటే X+, అంటే ఇక్కడ Cl+ కానీ నెక్స్ట్ Br+ కానీ. సో ఇది కూడా మనకేంటి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. నెక్స్ట్ ఇక్కడ హాలోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది, క్లోరోబెంజిన్ కానీ లేదా బ్రోమోబెంజిన్ కానీ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రిడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రిడెల్క్రాఫ్ట్ ఆల్కైలేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl. ఓకేనా, మిథైల్ బెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కూడా మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో అంటే మనకి బెంజిన్ అనేది ఏమని చెప్పొచ్చు ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. బెంజిన్ అనేది ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ తీసుకున్నారనుకోండి, 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఏమేమి ఉంటాయి థయోఫిన్, నెక్స్ట్ పైరోల్, నెక్స్ట్ ఫ్యూరాన్. ఈ మూడు కూడా సెకండ్ పొజిషన్లో కానీ లేకపోతే ఫిఫ్త్ పొజిషన్లో కానీ, సెకండ్ పొజిషన్ కానీ లేకపోతే ఫిఫ్త్ పొజిషన్లో కానీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. దేర్ఫోర్ ఇవి కూడా మనకేంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్. ఇవి కూడా మనకేంటి ఆరోమాటిక్ కాంపౌండ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి, పిరిడిన్. పిరిడిన్ తీసుకున్నారనుకోండి, పిరిడిన్ విషయానికి వచ్చినప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో పిరిడిన్ విషయానికి వచ్చినప్పుడు మనకి సెకండ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్లో సెకండ్ పొజిషన్, నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్, సిక్స్త్ పొజిషన్లో
న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. అదే మీరు థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ తీసుకున్నారనుకోండి, థర్డ్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ తీసుకుంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో మనం దీన్ని కూడా ఏం చెప్పొచ్చు, పిరిడిన్ కూడా ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. పిరిడిన్ అనేది కూడా ఆరోమాటిక్ కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో ఇది సెకండ్ క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. అంటే థర్డ్ ఏంటి మనకి, aromatic compounds obeys Huckel rule. Aromatic compounds obeys Huckel rule. Next, third property, Huckel rule. Huckel rule ప్రకారం ఏంటంటే, Huckel rule అనేది మెయిన్ గా మోనోసైక్లిక్ కాంపౌండ్స్ కు మాత్రమే, మోనోసైక్లిక్ కాంపౌండ్స్ కు మాత్రమే ఇది అప్లికబుల్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఓన్లీ మోనోసైక్లిక్ కాంపౌండ్స్. సో 100% aromaticity అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఓన్లీ మోనోసైక్లిక్ కాంపౌండ్స్ కి మాత్రమే ఇది ఎక్స్ప్లెయిన్ చేయగలదు. సో పాలీసైక్లిక్ కాంపౌండ్స్ కి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో పాలీసైక్లిక్ సంబంధించి మనకి క్రాయిక్స్ రూల్ అనేది ఉంటుంది, అది తర్వాత డిస్కస్ చేసుకున్నాం. సో aromatic కాంపౌండ్ అంటే మనకి హక్కుల్స్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. అకార్డింగ్ టు హక్కుల్ రూల్ aromatic కాంపౌండ్స్ కి ఎలాంటి ప్రాపర్టీస్ అనేవి ఉండాలంటే, ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి కాంపౌండ్ అనేది సైక్లిక్ అయి ఉండాలి. కాంపౌండ్ అనేది సైక్లిక్ అయి ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఏముండాలంటే అది ప్లేనార్ మాలిక్యూల్ అయి ఉండాలి. అది ప్లేనార్ మాలిక్యూల్ అయి ఉండాలి. ప్లేనార్ అంటే మనకి సైకిల్లో అన్ని కూడా ఆల్ sp2 కార్బన్స్ ఉండాలి. అన్ని కూడా sp2 కార్బన్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ కాంజుగేటెడ్ పై బాండ్స్ ఉండాలి. కాంజుగేటెడ్ పై బాండ్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి మనకి ఏంటంటే 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4n+2 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఒక కాంపౌండ్ అనేది మనకి aromatic అని చెప్తాం. అప్పుడు మాత్రమే ఒక కాంపౌండ్ అనేది aromatic అని చెప్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంజిన్ తీసుకున్నారు అనుకోండి. బెంజిన్ తీసుకున్నప్పుడు బెంజిన్లో మొత్తం 6 కార్బన్స్ ఉంటాయి. ఇది సైక్లిక్ కాంపౌండ్. మామూలుగా సైకిల్లో బెంజిన్ యొక్క సైకిల్లో 6 కార్బన్స్ అనేవి ఇలా షడ్భుజాకారంలో మనకి లింక్ చేయబడి ఉంటాయి. సో ఇది సైక్లిక్ కాంపౌండ్. సో ఫస్ట్ ప్రాపర్టీ అనేది ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ప్లేనార్ అయి ఉండాలి. సో ప్లేనార్ అవ్వాలంటే మనకి ఈ సైకిల్లో ఉన్నటువంటి అన్ని కార్బన్స్ కూడా sp2 అయి ఉండాలి. బెంజిన్ రింగ్ లో ఉన్నటువంటి ప్రతి కార్బన్ కూడా మనకి sp2 హైబ్రిడైజేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అంటే బెంజిన్ అనేది మనకి ప్లేనార్ అవుతుంది. అంటే సెకండ్ ప్రాపర్టీని కూడా మనకి ఇది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూడండి, కాంజుగేటెడ్ పై బాండ్స్ ఉండాలి. సో ఇక్కడ కాంజుగేటెడ్ పై బాండ్స్ ఉంటాయి. ఇలా పై బాండ్స్ అనేవి ఇలా కాంజుగేటెడ్ పై బాండ్స్ ఉంటాయి. కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. పై బాండ్స్ అనేవి బెంజిన్ లో కాంజుగేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. సో నెక్స్ట్ 4n+2 పై ఎలక్ట్రాన్స్. 4n+2 పై ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే చూడండి ఇక్కడ n అనేది ఏంటి, n అనేది నెంబర్ ఆఫ్ సైకిల్స్. సో n = 1 కదా. బెంజిన్ కి ఎన్ని సైకిల్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. సో n = 1 అవుతుంది. అంటే 4 × 1 + 2 పై ఎలక్ట్రాన్స్ అంటే 4 + 2 పై ఎలక్ట్రాన్స్ అంటే మొత్తం ఎన్ని 6 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి బెంజిన్ లో ఎన్ని పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ 4n+2 పై ఎలక్ట్రాన్స్ = 6 పై ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి n వాల్యూ ఎంత, 1 కదా. 4 × 1 2 పై ఎలక్ట్రాన్స్ = 6 పై ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 4 + 2 పై ఎలక్ట్రాన్స్ అంటే 6 పై ఎలక్ట్రాన్స్ = 6 పై ఎలక్ట్రాన్స్. అంటే ఇది హక్కుల్ రూల్ ని సాటిస్ఫై చేస్తుంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, బెంజిన్ అనేది మనకి
aromatic compound అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ చూడండి. ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి మనకి? డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్. aromatic compounds కి డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బెంజిన్ తీసుకున్నారు అనుకోండి. బెంజిన్ ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అనేవి కాంజుగేషన్ లో ఉంటాయి. సో దీనిపైన ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మనం ప్రయోగిస్తే, ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం వల్ల ఇందులో ఉన్నటువంటి కాంజుగేటెడ్ సిస్టమ్ అనేది, ఎలక్ట్రాన్స్ యొక్క కాంజుగేటెడ్ సిస్టమ్ అనేది 2 షీల్డ్స్ గా మనకి డివైడ్ అవుతుంది. ఒకటి డీషీల్డెడ్ రీజియన్, ఇంకొకటి షీల్డెడ్ రీజియన్. ఒకటేమో డీషీల్డెడ్ రీజియన్, ఇంకొకటేమో షీల్డెడ్ రీజియన్. ఇక్కడ డీషీల్డెడ్ రీజియన్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే H0 అంటాం కదా, సో దీనికి ప్యారలల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ప్యారలల్ గా ఉంటుంది. అదే షీల్డెడ్ రీజియన్ అనేది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఆపోజిట్ గా ఉంటుంది. సో ఇప్పుడు బెంజిన్ విషయానికి వచ్చినప్పుడు ఈ 6 ప్రోటాన్స్ అనేవి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. బెంజిన్ లో 6 ప్రోటాన్స్ అనేవి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో ఇలా డీషీల్డెడ్ రీజియన్ లో ఉండడం వల్ల ఎప్పుడైతే ప్రోటాన్స్ అనేవి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయో వాటి యొక్క డెల్టా వాల్యూ అంటే ప్రోటాన్ NMR డెల్టా వాల్యూ, కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ అనేవి హైయర్ గా ఉంటాయి, హై డెల్టా వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ప్రోటాన్స్ అనేవి షీల్డెడ్ రీజియన్ లో ఉంటాయో డెల్టా వాల్యూ అనేది లోగా ఉంటుంది. సో ఇప్పుడు డయామాగ్నెటిక్ లేదా డయాట్రోపిక్ aromatic కాంపౌండ్స్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ప్రోటాన్స్ అనేవి అన్ని కూడా డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయో అలాంటి కాంపౌండ్స్ మనం ఏమంటామంటే డయాట్రోపిక్ కాంపౌండ్స్ అంటాం. నెక్స్ట్ అంటే వీటిలో డీషీల్డెడ్ రీజియన్ లో అన్ని ప్రోటాన్స్ ఉంటాయి, వాటి యొక్క డెల్టా వాల్యూ అనేది హైగా ఉంటుంది. సో పారాట్రోపిక్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ అన్ని కూడా మనకి షీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో ఇప్పుడు చూడండి వాటి యొక్క డెల్టా వాల్యూ అనేది లోగా ఉంటుంది. సో బెంజిన్ విషయానికి వచ్చినప్పుడు 6 ప్రోటాన్స్ అన్ని కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో కాబట్టి మనకి ఏంటంటే వీటికి హై డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. సో దేర్ఫోర్ మనం బెంజిన్ ఏమని చెప్పొచ్చు అంటే బెంజిన్ ని డయాట్రోపిక్ aromatic కాంపౌండ్ అని చెప్పొచ్చు. సో అకార్డింగ్ టు దిస్ అంటే డయాట్రోపిక్ రింగ్ కరెంట్ ప్రకారం మనం ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు. ఏంటంటే sp2 కార్బన్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్స్ కి లేదా ప్రోటాన్స్ కి హైయెస్ట్ డెల్టా వాల్యూ ఉంటుంది. తర్వాత sp కార్బన్ పైన ఉన్నటువంటి ప్రోటాన్స్ కి హైయెస్ట్ డెల్టా వాల్యూ ఉంటుంది. తర్వాత లోయెస్ట్ ఎవరికి ఉంటుందంటే sp3 కార్బన్ పైన ఉన్నటువంటి ప్రోటాన్స్ కి లోయెస్ట్ డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఇథిలిన్ ప్రోటాన్స్ కి హైయెస్ట్ డెల్టా వాల్యూ ఉంటుంది. తర్వాత ఎస్టిలిన్ ప్రోటాన్స్ కి హైయెస్ట్ ఉంటుంది, ఎస్టిలిన్ CH
ట్రిపుల్ బాండ్ CH, సారీ CH ట్రిపుల్ బాండ్ CH. తర్వాత ఈథేన్ CH3 ప్రోటాన్స్ కి ఎక్కువ డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. హైయెస్ట్ ఎవరికి ఉంటుందంటే మనకి sp2 హైడ్రోజన్స్ కి ఎక్కువగా ఉంటుంది, తర్వాత sp హైడ్రోజన్స్ కి, తర్వాత వచ్చి మనకి sp3 హైడ్రోజన్స్ కి ఎక్కువగా ఉంటుంది బేస్డ్ ఆన్ డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్. సో నెక్స్ట్ మాలిక్యూల్స్ ని టూ టైప్స్ గా డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ ని బేస్ చేసుకొని డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ ని బేస్ చేసుకొని based on డయామాగ్నెటిక్ రింగ్ కరెంట్ మనం కాంపౌండ్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డయాట్రోపిక్ మాలిక్యూల్స్, రెండు పారాట్రోపిక్ మాలిక్యూల్స్. సో ఇక్కడ చూడండి, డయాట్రోపిక్ మాలిక్యూల్స్ లో అవుటర్ ప్రోటాన్స్ కి హైయెస్ట్ డెల్టా వాల్యూ ఉంటుంది. సో అవుటర్ ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే, ఫస్ట్ అవుటర్ ప్రోటాన్స్ అనేవి డయాట్రోపిక్ మాలిక్యూల్స్ లో అవుటర్ ప్రోటాన్స్ అనేవి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో వీటికి హై డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీరు పారాట్రోపిక్ మాలిక్యూల్స్ అనేవి తీసుకుంటే మీకు అవుటర్ ప్రోటాన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే షీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో వీటికి లో డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి డయాట్రోపిక్ మాలిక్యూల్స్ లో ఇన్నర్ ప్రోటాన్స్ అనేవి షీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. వీటి యొక్క డెల్టా వాల్యూ అనేది లో డెల్టా వాల్యూ అనేది వీటికి ఉంటుంది. నెక్స్ట్ పారాట్రోపిక్ మాలిక్యూల్స్ విషయానికి వచ్చినప్పుడు ఇన్నర్ ప్రోటాన్స్ అనేవి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి. సో వీటి యొక్క డెల్టా వాల్యూ అనేది హై డెల్టా వాల్యూని కలిగి ఉంటాయి. సో చాలా సింపుల్, మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే మొత్తం గుర్తుంటుంది. డయాట్రోపిక్ మాలిక్యూల్స్ లో అవుటర్ ప్రోటాన్స్ కి హై డెల్టా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పారాట్రోపిక్ మాలిక్యూల్స్ లో ఇన్నర్ ప్రోటాన్స్ కి హై డెల్టా వాల్యూ ఉంటుంది, ఎందుకంటే మనకి డీషీల్డెడ్ రీజియన్ లో ఉంటాయి కాబట్టి. సో ఇది మనకి aromaticity సంబంధించినటువంటి 4 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇంకొక క్లాస్ లో మనం aromatic compounds యొక్క క్లాసిఫికేషన్ కి సంబంధించి చూద్దాం.